ఐపీఎల్లో ఇవాళ మరో ఆసక్తికర పోరు జరగనుంది. రాజస్థాన్ రాయల్స్ ముంబై ఇండియన్స్ మధ్య రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభం కానుంది. వరుస విజయాలతో మంచి దూకుడు మీదున్న రాజస్థాన్ ముంబైపై గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తోంది. ఇట గుజరాత్ టైటాన్ సన్ రైజర్స్ చేతిలో ఘోరంగా ఓడిన ముంబై ఈ మ్యాచ్ గెలిచి తీరాలని భావిస్తోంది. రోహిత్ శర్మ నిలకడగా రాణిస్తే జట్టు గెలుపు ఖాయం కానుంది. ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, పాండ్యా, టీమ్ డేవిడ్లతో ముంబై బ్యాటింగ్ లైనప్ బలంగా కనిపిస్తోంది. ఇటు రాజస్థాన్ కూడా బ్యాటింగ్ బౌలింగ్ లో బలంగా కనిపిస్తోంది. జైస్వాల్, బట్లర్, సంజు శాంసన్, రియాన్ పరాగ్ లాంటి యువ ఆటగాళ్లు ఈ జట్టుకు అతిపెద్ద ప్లస్. వాంఖడే స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ లో గెలిచి తీరాలని రెండు జట్లు భావిస్తున్నాయి. మరిన్ని డీటెయిల్స్ తేజస్వి అందిస్తారు. తేజస్వి, ఐపీఎల్ అప్డేట్స్ ఏంటి? ఎస్, లాస్ట్ 10 డేస్గా ఐపీఎల్ మ్యాచెస్ మనల్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అంటే 100 to 100% ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నాయని చెప్పాలి. ఎందుకంటే లాస్ట్ సీజన్స్లో చూసుకుంటే ఓవరాల్గా సీజన్ మొత్తానికి 126 లేదా 146 రికార్డ్ అయితే ప్రస్తుతానికి కేవలం 10 డేస్ అంటే 13 మ్యాచెస్లోనే 270, 260కి పైగా సిక్సెస్ అనేవి రికార్డ్ అవ్వడం జరిగింది. అలాంటి ఒక ఎలక్ట్రిఫైయింగ్ పర్ఫార్మెన్సెస్ చూస్తున్నాం. అండ్ ఈ రోజు ముంబై ఇండియన్స్ అయితే వాంఖడే స్టేడియంలో ఫస్ట్ మ్యాచ్ని హోస్ట్ చేయబోతున్నాయి అగెనిస్ట్ రాజస్థాన్ రాయల్స్. సో ఇదైతే చాలా 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 క్రూషియల్ మ్యాచ్ ముంబై ఇండియన్స్కి. పైగా వాళ్ళకి హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ఉంది. అండ్ లాస్ట్ సిఎస్కేకి 71% హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ఉంటే సిఎస్కే తరువాత ముంబై ఇండియన్స్కే 63% హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ యూజ్ చేసుకొని అంత ఎక్కువ విన్స్ రికార్డ్ చేయడం జరిగింది. అండ్ గతంలో చూసుకుంటే ముంబై ఇండియన్స్ ఇలాగే ఫస్ట్ 5 మ్యాచెస్ ఓడిపోయినా సరే తర్వాత కంటిన్యూస్గా మ్యాచెస్ గెలిచి ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అయిన సిచ్యువేషన్స్. అండ్ వాళ్ళు ఎప్పుడు ఫస్ట్ మ్యాచెస్ ఓడిపోయినా సరే కప్స్ గెలిచిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ముంబై ఇండియన్స్ స్టార్టింగ్ వీక్గా స్టార్ట్ చేశారు కదా అని వాళ్ళని ఈజీగా తీసుకునే అవసరం లేదు. అండ్ రాజస్థాన్ రాయల్స్ కూడా చాలా చాలా స్ట్రాంగ్ టీమ్గా ఉంది. ఫస్ట్ 2 మ్యాచెస్ వీళ్ళు గెలిచి వస్తున్నారు. అండ్ ఇది కూడా ఈ మ్యాచ్ కూడా కనుక వాళ్ళు గెలిచినట్లయితే ఇప్పటి వరకు ఏ టీము కంటిన్యూస్గా 3 మ్యాచెస్ గెలవలేదు ఇప్పటి వరకు ఆడిన మ్యాచెస్లో చూస్తే. నిన్న సిఎస్కే లాంటి టీమే ఢిల్లీ క్యాపిటల్స్ లాంటి కొంచెం వీక్ టీమ్ మీద ఓడిపోయిన సిచ్యువేషన్స్ ఉన్నాయంటే సో ఎలా అయినా మేబీ రాజస్థాన్ రాయల్స్ ఈసారి చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది. మెయిన్గా సంజు శాంసన్ కెప్టెన్సీ గురించి మాట్లాడాలి. సంజు శాంసన్ తను ఆడటంతో పాటు ప్లేయర్స్ని కూడా మంచి ఫీల్డ్ సెటప్తో చాలా చాలా బాగా గైడ్ చేస్తున్నాడు. సో ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ మారడం అప్పుడంటే మేబీ రోహిత్ శర్మ ఉన్నాడు కాబట్టి ఆ సిచ్యువేషన్స్ చూసుండొచ్చు. ఇప్పుడు హార్దిక్ పాండ్యాకి చాలా నెగిటివిటీ ఉంది కాబట్టి ఆ ప్రెషర్లో అసలు హార్దిక్ పాండ్యా ఇప్పుడు కంబ్యాక్ ఎలా చేస్తాడు, ఎంత స్ట్రాంగ్గా మళ్ళీ కంబ్యాక్ చేస్తాడు. అండ్ వాంఖడే స్టేడియంలో మెయిన్గా రోహిత్ శర్మ ముంబై బాయ్ కాబట్టి రోహిత్ శర్మకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఇంకా ఇంకా ఎక్కువ ఉంటుంది. అండ్ హైదరాబాద్లో కానీ గుజరాత్లో కానీ చూసుకున్నప్పుడు రోహిత్ శర్మకి హార్దిక్ పాండ్యాకి బూయింగ్ అనేది చాలా చూసాము. మరి ఈ వాంఖడే స్టేడియంలో దాన్ని ఎలా ఓవర్కమ్ చేస్తాడు. అండ్ ఇంకా చాలా ఫీల్డ్ సెటప్స్ అనేవి హార్దిక్ పాండ్యా మార్చాలి. బుమ్రా లాంటి బౌలర్ని సరిగ్గా యూజ్ చేయట్లేదు. అండ్ మపాకాని యూజ్ చేయడం జరిగింది కానీ తను ఫస్ట్ మ్యాచ్లోనే చాలా చాలా రన్స్ లీక్ చేసేయడం అండ్ చాలా ఎకనామికల్ అయిపోయాడు. సో ఈసారి ఫీల్డ్ చేంజెస్ చేయడం కానీ ప్లేయర్స్ని చేంజ్ చేయడం కానీ హార్దిక్ పాండ్యాకి ఇది చాలా టఫ్ టాస్క్. అండ్ లాస్ట్ మ్యాచ్లోనే ఆల్రెడీ మధ్యలోనే రోహిత్ శర్మకి కెప్టెన్సీ ఇచ్చేసినట్టు అనిపించింది కాబట్టి ఈసారి ఫస్ట్ నుంచి రోహిత్ శర్మ ఆ బాధ్యతల్ని తీసుకొని ఈ మ్యాచ్ గెలిపించడంలో రోహిత్ శర్మ చాలా క్రూషియల్ రోల్ ప్లే చేయాలి. అండ్ రోహిత్ శర్మ మెయిన్గా మళ్ళీ ఫామ్లోకి రావాలి. ఫస్ట్ మ్యాచ్లో హాఫ్ సెంచరీ కొట్టినా మళ్ళీ సెకండ్ మ్యాచ్లో ఎక్కువ పర్ఫార్మెన్స్ చూపించలేకపోయాడు రోహిత్ శర్మ. సో ఈసారి మళ్ళీ ఫస్ట్ మ్యాచ్లో లాగా మళ్ళీ ఓవర్కమ్ చేయాలి. అలా అని సెకండ్ మ్యాచ్లో వాళ్ళు 246 రన్స్ చేస్ చేయడం అనేది అదేమీ ఈజీ టాస్క్ కాదు కానీ చేసి చూపించారు. 246 రన్స్ కొట్టడం అనేది ఒక మ్యాచ్లో చాలా చాలా పెద్ద టాస్క్. సో ముంబై ఇండియన్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. అట్ ది సేమ్ టైం రాజస్థాన్ రాయల్స్ చూసుకుంటే యశస్వి జైస్వాల్, జాస్ బట్లర్ లాంటి వాళ్ళు ఇంకా ఫామ్లోకి రాలా. వీళ్ళిద్దరు చాలా చాలా మంచి ఓపెనర్స్. అండ్ యశస్వి జైస్వాల్కి గతంలో కేవలం 62 బాల్స్లో 124 రన్స్ ఇదే వాంఖడే స్టేడియంలో కొట్టిన ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ యశస్వి జైస్వాల్ కూడా ముంబై బాయ్. సో చాలా చాలా మ్యాచెస్ అక్కడ ఆడున్నారు కాబట్టి యశస్వి జైస్వాల్ ఈ మ్యాచ్తో ఫామ్లోకి వస్తాడు అని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ మెయిన్గా ముంబై ఇండియన్స్లో ఫారెన్ ప్లేయర్స్ని చూసుకుంటే మపాకాని ఇప్పుడు రీప్లేస్ చేసే ఛాన్స్ ఉంది. ఎదర్ లూక్ వుడ్ వచ్చి బౌలింగ్ చేయొచ్చు లేదా ఇంకొక ఛాన్స్ ఇవ్వచ్చు. కేవలం 17 years యంగ్ బాయ్ కాబట్టి
తనకి ఇప్పుడు మళ్ళీ ఒకసారి పర్ఫామ్ చేసే ఛాన్స్ ఇస్తే ఆ కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. అండ్ అయితే షెఫర్డ్ని కానీ లేదా డివాల్ బ్రెవిస్ని కానీ మళ్ళీ తీసుకొస్తే ఫస్ట్ మ్యాచ్లో డివాల్ బ్రెవిస్ చాలా చాలా బాగా పర్ఫామ్ చేశాడు. సో వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. అండ్ టీమ్ డేవిడ్ మాత్రం కన్సిస్టెంట్గా ఫస్ట్ మ్యాచ్ నుంచి ఆడుతూనే ఉన్నారు. సో కేవలం 3 ఫారెన్ ప్లేయర్స్తోనే వెళ్ళే ఛాన్స్ ఉంది. అండ్ ఇక్కడ ప్లేయింగ్ 11కి వస్తే రోహిత్ శర్మ, తిలక్ వర్మ కూడా చాలా చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. అండ్ ఇషాన్ కిషన్ సెకండ్ మ్యాచ్లో కంబ్యాక్ చేశాడు, 34 రన్స్ ఇచ్చి చాలా క్రూషియల్ అయ్యాడు. అండ్ నమన్దీర్, హార్దిక్ పాండ్యా కూడా ఇప్పటి వరకు ఫామ్లోకి రాలేదు, అటు బౌలింగ్ విషయంలో కానీ ఇటు బ్యాటింగ్ విషయంలో కానీ. సో హార్దిక్ పాండ్యా ఫామ్లోకి రావాలి. అండ్ సూర్యకుమార్ యాదవ్ లేకపోవడం అదొక మైనస్ అయిపోయింది. అండ్ సూర్యకుమార్ యాదవ్ తొందరగా కంబ్యాక్ చేస్తే మ్యాచ్లో జాయిన్ అయితే ఇంకా మంచిగా బ్యాటింగ్ లైనప్ అనేది ఇంకా పికప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ బౌలర్స్ విషయానికి వస్తే బుమ్రా వికెట్స్ తీయలేకపోవచ్చు. అంటే అవతల వాళ్ళు బుమ్రాకి భయపడి చాలా తక్కువ రన్స్ చేయడం, చాలా జాగ్రత్తగా ఆడడం వల్ల బుమ్రాకి వికెట్స్ రావట్లేదు. కానీ చాలా చాలా రన్స్ని అయితే కట్టడి చేయగలుగుతున్నాడు. అండ్ పీయూష్ చావ్లా, షమ్స్ ములానీ వీళ్ళందరూ మంచి బౌలింగ్ లైనప్ అండ్ మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది. కానీ అవతల టీం కూడా అంతే స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఇది చాలా క్రూషియల్ మ్యాచ్. రాజస్థాన్ రాయల్స్ విషయానికి వస్తే కేవలం 3 ఫారెన్ ప్లేయర్స్తోనే వెళ్తారు. మేబీ ఇంపాక్ట్ ప్లేయర్ కింద ఇంకెవరినైనా తీసుకొచ్చే ఛాన్స్ బోల్ట్ అండ్ జాస్ బట్లర్ వీళ్ళ ముగ్గురు మాత్రం కన్సిస్టెంట్గా ఫస్ట్ మ్యాచ్ నుంచి ఆడుతూనే వచ్చారు. అండ్ యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్ మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు, అవసరమైనప్పుడు చాలా చాలా మంచిగా ఆడుతున్నాడు. అండ్ అశ్విన్ లాస్ట్ మ్యాచ్లో మంచి స్టార్ట్ ఇచ్చి తర్వాత రియాన్ పరాగ్ లాంటి వాళ్ళకి జోష్ ఇచ్చి తను బాగా పర్ఫామ్ చేసేలాగా ఛాన్స్ దొరికింది. అండ్ రియాన్ పరాగ్కి లాస్ట్ మ్యాచ్లో ఛాన్స్ వచ్చింది. అండ్ సంజు శాంసన్ లాస్ట్ 2 మ్యాచెస్లో బాగానే పర్ఫామ్ చేశాడు. కానీ ఎక్కడో సంజు శాంసన్ ఫస్ట్ మ్యాచెస్లో ఆడితే తర్వాత తను అంత బాగా ఆడకపోవచ్చు అనేది ఫస్ట్ నుంచి ఉండిపోయింది. సో సంజు శాంసన్ కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేయాలి. అండ్ హిట్మేర్ కూడా చాలా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. అండ్ బౌలర్స్ విషయానికి వస్తే బౌలింగ్ లైనప్ చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పాలి. చాహల్, బోల్ట్, బర్గర్, ఆవేష్ ఖాన్ అండ్ సందీప్ శర్మ వీళ్ళందరూ మంచి బౌలింగ్ లైనప్తో చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది. బ్యాటర్స్తో కంపేర్ చేస్తే బౌలింగ్ లైనపే లాస్ట్ 2 మ్యాచెస్ని విన్ అయ్యేలా చేసిందని చెప్పాలి. అండ్ మ్యాచ్అప్స్ విషయానికి వస్తే రోహిత్ శర్మ మీద సందీప్ శర్మకి చాలా చాలా స్ట్రాంగ్ మ్యాచ్అప్ ఉంది. అంటే రోహిత్ శర్మ ఇప్పటికే 5 టైమ్స్ ఐపీఎల్లోనే 5 టైమ్స్ అవుట్ అవ్వడం జరిగింది సందీప్ శర్మకి. ఇంతకు ముందు వరకు కేవలం డెత్ ఓవర్స్లోనే ఇవ్వడం జరిగింది. కానీ ఈసారి మేబీ ఓపెనర్గా సందీప్ శర్మని తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. అండ్ అశ్విన్ కూడా రోహిత్ శర్మ మీద మంచి మ్యాచ్అప్ ఉంది. 3 టైమ్స్ అశ్విన్ రోహిత్ శర్మని అవుట్ చేయడం జరిగింది. అండ్ బట్లర్కి చూసుకుంటే బట్లర్కి ఇక్కడ చాలా మంచి రికార్డు ఉంది. కానీ బుమ్రా బౌలింగ్లో బట్లర్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో 2 టీమ్స్తో కంపేర్ చేసుకుంటే 2 టీమ్స్లో ముంబైకే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఈసారి అయితే మేబీ రాజస్థాన్ రాయల్స్ కూడా అంత స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చి వాళ్ళు చాలా చాలా ప్రిపేర్డ్గా ఉన్నారు. కాబట్టి 2 టీమ్స్లో రెండిటికి ఈక్వల్ ఛాన్సెసే ఉన్నాయి. కానీ హోమ్ టౌన్ అడ్వాంటేజ్ని అయితే ముంబై ఇండియన్స్ తీసుకునే ఛాన్స్ అయితే ఉంది.